జన్మభూమి మా ఊరు స్టేట్ నోడల్ ఆఫీసర్ కావచ్చు. మరి 24 సంవత్సరాలు ఎన్ఎస్ఎస్ని ఓన్ చేసుకుంటే ఈ ప్లేస్ నుంచి మీ ప్లేస్ నుంచి ఆ ప్లేస్కి వెళ్ళానంటే నాకు ఎవరిచ్చారు గిఫ్ట్? ఎన్ఎస్ఎస్ ద్వారా వచ్చిన గిఫ్ట్, వాలంటీర్స్ ద్వారా వచ్చిన గిఫ్ట్. ఇందాక మన పాల్ గారు చెప్పినట్టుగా అన్ని నేషనల్ అడ్వెంచర్ క్యాంప్స్ రాష్ట్రాలన్నీ తిరిగే అవకాశం ఎవరిచ్చారు? ఎన్ఎస్ఎస్ ఇచ్చింది. ఎన్ఎస్ఎస్ నాకు అవకాశం ఇచ్చింది. యాజ్ ఏ పిఓగా ఒక రాష్ట్రం కాదు 15 రాష్ట్రాలు తిరిగి 15 క్యాంపులు చూసే అవకాశం మా సురేష్ గారు చెప్పారు. నేను శ్రీనగర్ వెళ్ళానని, నేను రాజస్థాన్ వెళ్ళాను, నేను హిమాచల్ ప్రదేశ్ వెళ్ళాను, నేను మధ్యప్రదేశ్కి వెళ్ళాను, నేను మనాలి వెళ్ళాను, నేను మరి నా ఎన్ఎస్ఎస్ వాలంటీర్ కంటింజెంట్ లీడర్గా నార్త్ ఈస్ట్ స్టేట్స్ మేఘాలయకి వెళ్ళాను. మరి ఇవన్నీ ఎవరు నాకు ఇచ్చారు? ఎన్ఎస్ఎస్. 35 ఇయర్స్ యాజ్ ఎ ప్రొఫెసర్గా ఆర్గనైజ్ చేసిలో సర్వ్ చేశా. ఒక్క రికగ్నిషన్ లేదు, ఒక్క అవార్డు లేదు. బెస్ట్ టీచర్ అనే మాత్రం, మంచి మాస్టర్ అనే పదం మాత్రం నాకు ఉంది. ఎన్ఎస్ఎస్ను ఓన్ చేసుకున్నాను. ఒక్క నిమిషం క్లాసుకు లేట్కి వెళ్ళలేదు, ఒక్క నిమిషం ముందు రాలేదు. ఎన్ఎస్ఎస్ యాక్టివిటీస్ని డిస్టర్బ్ కాకుండా ఏ రోజు నాకు కూడాను నా క్లాస్ని స్కిప్ చేయలేదండి. కానీ 35 సంవత్సరాలు నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. మంచిగా స్టూడెంట్స్ని సపోర్ట్ చేశాను యాజ్ ఎ ఫ్యాకల్టీ మెంబర్గా. నేను చదివింది కేసీ హై స్కూల్ కొత్తరెడ్డిపాలెం స్కూల్ ఎడ్యుకేషన్, కాలేజ్ జేకేసీ కాలేజ్ 84 to 89, 89 to 91 ఐఐటి బాంబే. మళ్ళీ ఇదే యూనివర్సిటీలో డాక్టరేట్ తీసుకున్నాను. మరి ఆ క్రమంలో యాజ్ ఏ టీచర్గా, యాజ్ ఏ ప్రొఫెసర్గా మరి నాకు మంచి టీచర్ అనే రెస్పెక్ట్ అనేది స్టూడెంట్స్ నుంచి ఉంది. అదే నా బెస్ట్ అవార్డు. మరి ఎన్ఎస్ఎస్ను ఓన్ చేసుకున్నాను. ఆ రోజు విష్ణువర్ధన్ గారు వైస్ ఛాన్సలర్ గారి ద్వారా నాకు అపాయింట్మెంట్ ఇచ్చారండి, జూలై 2003లో. మరి ఆ అపాయింట్మెంట్ ఇచ్చిన యూనివర్సిటీ కోఆర్డినేటర్ జెడ్ విష్ణువర్ధన్ గారు ఒక అడుగులు నేర్పారు. తర్వాత విజయరత్నం గారు పరుగులు నేర్పారు. తర్వాత వైస్ ఛాన్సలర్ అందరూ 8 మంది నాకు సపోర్ట్ ఇచ్చారు. ఈరోజు నా యూనివర్సిటీ నాకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే ఎంకరేజ్మెంట్ వల్ల, యూనివర్సిటీ ఎంకరేజ్మెంట్. అది సునామీ రిలీఫ్ కావచ్చు, ఎల్ వేణుగోపాల్ రెడ్డి గారు, అలాగే హరగోపాల్ రెడ్డి గారి టైంలో ఫ్లడ్ రిలీఫ్ కావచ్చు, మరి కృష్ణా పుష్కరాలు టైంలో విజేంద్రరావు గారు కావచ్చు, తర్వాత ప్రియాడి టైంలో మరి ఇవన్నీ కూడా నాకు ఎన్ఎస్ఎస్ అన్నీ ఇచ్చిందండి. ఎన్ఎస్ఎస్ ఓన్ చేసుకున్నాను. ఎన్ఎస్ఎస్ నాకు ఒక అవార్డు నుంచి 2 అవార్డ్స్ కాదండి, డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి, యూనివర్సిటీ లెవెల్ నుంచి, స్టేట్ లెవెల్ నుంచి, గవర్నర్ లెవెల్ నుంచి, నేషనల్ లెవెల్ నుంచి గిన్నెస్ బుక్ వరకు తీసుకెళ్ళిందండి. ఈ అచీవ్మెంట్స్ అన్నీ కూడా నాకు ఎన్ఎస్ఎస్ ద్వారా వాలంటీర్స్ కృషితో వచ్చాయండి. ఫైనల్గా మన యూనివర్సిటీలో 69 to 2025 ఫస్ట్ టైము మరి నేషనల్ అవార్డు, నేషనల్ బెస్ట్ ఎన్ఎస్ఎస్ పిఓ అవార్డు, నేషనల్ బెస్ట్ ఇందిరాగాంధీ నేషనల్ బెస్ట్ ఎన్ఎస్ఎస్ యూనిట్ అవార్డు 2 కూడాను 2013లో మరి నాకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ మన కాలేజీ నుంచి, యూనివర్సిటీ నుంచి, స్టేట్ నుంచి, రీజనల్ డైరెక్టరేట్ నుంచి, డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఎస్ఎస్ న్యూఢిల్లీ వారు మరి మన డాక్యుమెంటేషన్ మంచిగా ఉంది అని చెప్పేసి సెలెక్ట్ చేసి ఆ రోజు ఇచ్చారు. మరి ఎన్ఎస్ఎస్లో ఒక స్థానం నుంచి 100 స్థానాలకు వెళ్ళాను. ఒక అవార్డు నుంచి 126 అవార్డులు నాకు ఎన్ఎస్ఎస్ ద్వారా వచ్చాయండి. అన్నీ కూడా గవర్నమెంట్ అవార్డే, అన్నీ కూడా యూనివర్సిటీ కావచ్చు, డిస్ట్రిక్ట్ లెవెల్ కావచ్చు, ఇవన్నీ కూడా నాకు ఎన్ఎస్ఎస్లో. టీచింగ్ ఏమైనా వచ్చాయండి? ఒక్క అవార్డు రాలేదు. నాతో పాటు హిందూ కాలేజ్ ఫార్మసీ మాస్టర్ ఆ వయసులో కూడా ఎన్ఎస్ఎస్ ఓన్ చేసుకున్నారు. ఈ రోజు కూడా స్పెషల్ క్యాంప్ చేసి ది బెస్ట్ ఆఫీసర్గా ఉన్నారండి. మరి ఆ మాస్టర్ ఆ వయసు చూడండి, ఈ రోజు కూడా ఉత్సాహంగా స్పెషల్ క్యాంప్ కండక్ట్ చేశారు. మరి స్టేట్ ఆఫీసర్గా నా బాధ్యత. ఇందాక మనకి చెప్పారు, మీ ఇంటర్వ్యూలో అడిగిన 5 క్వశ్చన్స్, మీ కంట్రిబ్యూషన్ ఏంటి ఆఫ్టర్ ఎస్ఎన్ఓ అన్నారు. 5 ఏరియాలు చెప్పానండి. డ్రగ్ అబ్యూస్ మెయిన్, అవేర్నెస్ ఆన్ డ్రగ్ అబ్యూస్, తర్వాత నేచర్ సేవలు, యాంటీ ప్లాస్టిక్, ఇవన్నీ కూడాను. మరి యూత్కి, వాలంటీర్స్కి రెస్పెక్ట్ పెరగాలి, ఎన్ఎస్ఎస్ స్ట్రెంగ్థెన్ చేయాలి, వారికి స్పెషల్ క్యాంప్లో హైజీన్ ఫుడ్ ఇవ్వాలి అనే భావన. ఎన్ఎస్ఎస్ గ్రాంట్స్ ఇన్ టైంలో మన యూనివర్సిటీ కోఆర్డినేటర్ ద్వారా మీకు రీచ్ అయ్యేలా చూడాల్సిన బాధ్యత నేను తీసుకుంటానని చెప్పాను. ఇవన్నీ వారు సపోర్టింగ్గా ఉన్నారు కాబట్టి మనకి 2172 యూనిట్స్ ఉన్నాయండి త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్. అందులో 18,300 వాలంటీర్స్ ఉన్నారండి. 18 మరి అంతమంది మనకి మన స్టేట్లో 18 లక్షల 1,83,000 మంది, 2,03,000 మంది వాలంటీర్స్ ఉన్నారండి. దేశంలో 39,800,000 మంది వాలంటీర్స్ ఉన్నారు. మరి ఈ సంవత్సరం మరి గ్రాంట్స్ అన్నీ కూడా ఇన్ టైంలో వచ్చాయి.
స్పెషల్ క్యాంప్స్ మన స్టేట్ మొత్తం కూడాను phase 2 గ్రాంట్స్ ద్వారా రిక్వెస్ట్ని బట్టి 883 స్పెషల్ క్యాంప్స్ శాంక్షన్ చేసామండి. అందులో ఈ రోజుకి 725 స్పెషల్ క్యాంప్స్ చాలా ఎఫెక్టివ్గా చేశారు. మన యూనివర్సిటీకి 55 స్పెషల్ క్యాంప్స్లో అందులో 45+ ఎఫెక్టివ్గా చేశారు. మన యూనివర్సిటీలో 10 యూనిట్స్ ఉంటే ఒక మేడం మరి ఎక్స్పీరియన్స్ లేకపోయినా కానీ ఎస్సీ కాలనీ నంబూర్లో సుజనా మేడం గారు అద్భుతంగా చేశారు. పిలవకపోయినా కానీ మరి మేడం గారిని అప్రిషియేట్ చేశాను, వాలంటీర్స్ని అప్రిషియేట్ చేశాను. ఇవన్నీ కూడాను ఎన్ఎస్ఎస్లో నాకు తీపి గుర్తులు. ప్రతి ప్రోగ్రామ్ ఆఫీసర్ కూడాను కమ్యూనిటీ నీడ్స్ ఏంటో తెలుసుకోవాలి. మీరు ఒక ఆఫీసర్ కాదండి, మీరు ఒక ప్రోగ్రామ్ ఆఫీసర్గా ఉన్నారు, ఒక ఆర్గనైజర్గా ఉన్నారు, కమ్యూనిటీ లీడర్గా ఉన్నారు, మన సార్ చెప్పినట్టుగా పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్గా ఉన్నారు. ఇవన్నీ కూడా మీ డిజిగ్నేషన్స్. ఆ డిజిగ్నేషన్ ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. ప్రతి ప్రోగ్రామ్ ఆఫీసర్ కూడాను స్పెషల్ క్యాంపు ఎఫెక్టివ్గా కండక్ట్ చేయండి. ఆ ఫ్రూట్స్ అందుకోండి. రీసెంట్గానే నేను దాదాపుగా 70-80 క్యాంప్స్కి షడన్ విజిట్స్కి వెళ్ళాను. కొందరిని అప్రిషియేట్ చేయడానికి వెళ్ళాను, కొందరిని కరెక్ట్ చేయడానికి వెళ్ళాను. అటు శ్రీకాకుళం కావచ్చు, ఇటు చిత్తూరు కావచ్చు, ఇటు కర్నూలు కావచ్చు, అటు వెళ్ళిన చోటల్లాను మంచిగా జరుగుతున్నాయి, ఎఫెక్ట్గా జరుగుతున్నాయి. స్టూడెంట్స్కి హైజీన్ ఫుడ్ ఇవ్వటం. నేను ఒక ఫార్మాట్ పెట్టుకున్నాను. ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్స్ ద్వారానే కమ్యూనిటీకి మనం ఎలాంటి సపోర్ట్ ఇవ్వచ్చు అనేది స్పెషల్ క్యాంప్ టూర్స్ ద్వారా మనకి కమ్యూనిటీకి సపోర్ట్ ఇవ్వచ్చు. నేను ఎప్పుడూ అనుకున్నాను మన యూనివర్సిటీ చాలా బెస్ట్ అని, కానీ సెంట్రల్ యూనివర్సిటీ అనంతపూర్ చాలా బాగా చేసింది. అలాగే ఆర్జీయూ మన IIITs ఉన్నాయి. ఆర్జీయూ కేటీ అది నూజివీడు కావచ్చు, ఒంగోలు కావచ్చు, ఆర్కే వ్యాలీకి వెళ్ళానండి. వాళ్ళ 10 యూనిట్స్ ఇచ్చాను. 10th యూనిట్ వాల్డెక్టరీకి వెళ్ళాను, వేంపల్లికి వెళ్ళాను. వారితో మరి 2.5 hours ఓరియంటేషన్ కంప్లీట్ చేశాను. అక్కడ స్టే చేశాను. మరి గండి ఆంజనేయ స్వామిని దర్శించుకున్నాను. టోటల్గా నిన్న కూడాను కర్నూలు వెళ్ళానండి, ఎమ్మిగనూరు వెళ్ళాను, మంత్రాలయం వెళ్ళాను. మరి నిన్న కర్నూలులో రాయలసీమ యూనివర్సిటీ, క్లస్టర్ యూనివర్సిటీస్కి విజిట్ చేయడం జరిగింది. వాళ్ళ వాల్డెక్టరీకి వెళ్ళడం జరిగింది. మన యూనివర్సిటీలో కూడా ప్రతి పీఓ కూడాను, ప్రతి ప్రోగ్రామ్ ఆఫీసర్, మీరు ఆఫీసర్ అండి, నేను రెస్పెక్ట్ ఇచ్చే ప్రతిదీ కూడా ప్రోగ్రామ్ ఆఫీసర్ అంటారు. ఆఫీసర్ అని చెప్తున్నాను, రెస్పెక్టెడ్ ఆఫీసర్ అంటున్నాను. మీలో ఉన్న ఆఫీసర్ కూడా బయటికి తీసుకోండి. క్లాస్ వర్క్స్తో మనం బిజీగా ఉంటాం. నేను చేశాను కదా, 25 years చేశాను, 21 క్యాంప్స్ కంప్లీట్ చేశాను అవుట్ ఆఫ్ 25లో. మరి అన్ని క్యాంప్స్కి నా మేనేజ్మెంట్ సపోర్ట్ చేసింది. నా క్లాసెస్ని 1 week బిఫోరో ఆఫ్టరో తీసుకున్నాను. అలా మనసు ఉంటే అడ్జస్ట్మెంట్ ఉంటుంది, హెక్టిక్ షెడ్యూల్ ఉంటుంది. కానీ ఓడి అనేది మన ప్రిన్సిపల్ గారు, వీసీ గారు, రిజిస్టర్ గారు వీళ్ళంతా సపోర్ట్ చేస్తారు. యూనివర్సిటీలో 100% క్యాంప్స్ కంప్లీట్ చేయండి. ఆ కమ్యూనిటీ ఫ్రూట్స్. మరియు ఈరోజు నిన్న ఆర్జేకేటి నూజివీడికి వెళ్ళాను. వాళ్ళ థాట్స్ అన్నీ ఇన్నోవేటివ్గా ఉన్నాయి. హైయెస్ట్ మార్క్ ఎంత అండి? 593. లీస్ట్ మార్క్ ఎంత అండి? 10thలో 572+. వాళ్ళు చేసిన పని ఏంటండి? వాళ్ళ స్పెషల్ క్యాంప్స్ చాలా ఇన్నోవేటివ్ చేశారు. రాష్ట్రంలోనే ఫస్ట్ బెస్ట్ క్యాంపస్గా ఉందండి స్పెషల్ క్యాంప్స్లో. ఎలాంటి క్యాంప్స్ చేశారంటే యానాది కాలనీ అండి, డ్రైనేజ్ని క్లీన్ చేశారండి. డ్రైనేజ్ని మన ఇంటి ముందు డ్రైనేజ్ మనం చేస్తామండి, కానీ 593 స్టూడెంట్ మరి డ్రైనేజ్ క్లీన్ చేశారు. ప్రతి వీధిలోనూ ప్రతి ఇంటి ముందు ఎంత గొప్ప పోగేశారు. మరి నెక్స్ట్ ఇంటింటికి వెళ్ళారు, క్లియర్ చేశారు, జంగిల్స్ని క్లియర్ చేశారు, ఊరిని స్వచ్ఛతగా మార్చారు, స్కూల్స్ని స్వచ్ఛతగా మార్చారు. అందులో కూడా నేను 1.5 hour వర్క్ చేశాను. వాళ్ళతో పాటు పార్టిసిపేట్ చేశానండి యానాది కాలనీలో. మరి స్కూల్స్కి పెయింట్స్ వేశారు. కొందరు టీమ్ ఆఫ్ స్టూడెంట్స్ స్కూల్లో మరి ఇన్నోవేటివ్గా పోస్టర్స్ అప్పర్ స్కూల్స్లో అందించారండి. ఇవన్నీ కూడా వెళ్తుంటే లాస్ట్ 7th day తర్వాత ఎక్స్పెక్ట్ చేయండి మీరు వారికి ఎలాంటి రెస్పెక్ట్ దొరికిందో, పీఓకి ఎలాంటి రెస్పెక్ట్ దొరికిందో. ఊరు మొత్తం కూడాను సెండ్ ఆఫీసర్స్కి అంతా కూడా యానాది కాలనీ మొత్తం, ఎస్సీ కాలనీ మొత్తం కదిలొచ్చిందండి. నేను విట్నెస్ చేశాను. అదేండి ప్రోగ్రామ్స్ రోల్, అదేండి ఎన్ఎస్ఎస్ బతుకు. మనం ఎన్ఎస్ఎస్ని ఓన్ చేసుకున్న రోజున మనం ఫ్రూట్స్ కమ్యూనిటీకి ఇవ్వచ్చు, మన స్టూడెంట్స్ని భవిష్యత్తు కమ్యూనిటీ వారియర్స్గా చూడవచ్చు. మీరు రెస్పాన్సిబుల్ ఆఫీసర్గా ఉండొచ్చు. మీరు ఎన్ఎస్ఎస్ని ఓన్ చేసుకోండి. నేను ఓన్ చేసుకున్నాను 25 years క్రితం, 40 years క్రితం, 45 years క్రితం వాలంటీర్గా ఉన్నాను, తర్వాత ఆఫీసర్గా ఉన్నాను. ఈరోజు నాకు ఎన్ఎస్ఎస్లో అడగకుండానే నేచర్ అంతా ఇచ్చిందండి. మనం నేచర్ సార్ చెప్పినట్టుగా, మన రిజిస్టర్ సార్ చెప్పినట్టుగా సపోర్ట్ నేచర్ అన్నారు. నేచర్ని సపోర్ట్ చేసుకుందాం. అందులో అమ్మ ఉంది, అందులో నేలమ్మ ఉంది, అందులో నీరమ్మ ఉంది, అందులోనే చెట్టమ్మ ఉంది. ఇవన్నీ కలిస్తే అమ్మకి ఇచ్చే గౌరవం మన నేచర్కి ఇద్దాం. నేచర్ అమ్మని కాపాడుకుందాం, భవిష్యత్ తరాలకు అందిద్దాం. అది ఎన్ఎస్ఎస్ ద్వారానే జరుగుతుందండి. మరి అలాంటి అవకాశం నాకు ఎన్ఎస్ఎస్లో ఉండటం వల్ల, నేను చదివింది ఐఐటి కావచ్చు, నా ప్లాట్ఫామ్, నా ఫ్రెండ్స్ అందరూ కూడా వాల్మార్ట్స్కి, అమెజాన్కి, ప్రణాబల్ సిస్టమ్కి వైస్ ప్రెసిడెంట్స్గా ఉన్నారు. గూగుల్కి అసిస్టెంట్ సీఈఓగా ఉన్నారు. గూగుల్ సీఈఓకి అసిస్టెంట్ ఎవరు? అనిల్ పెరారా నా క్లాస్మేట్ అండి.
89, 91లో చదివాను. వాళ్ళందరికీ ఎవరు బెస్ట్ అంటే నాకు వాళ్ళు బెస్ట్ అనుకుంటే వారికి నేను బెస్ట్. ఎందుకంటే చదువుతో పాటు టీచింగ్లో ఉన్నాను, కమ్యూనిటీకి సపోర్ట్ చేస్తున్నాను. నాకు ఎన్ఎస్ఎస్ ఓన్ చేసుకున్నాను, ఎన్ఎస్ఎస్ని అమ్మలా చూసుకున్నాను. ఈరోజు అడగకుండానే అన్నీ ఇచ్చింది. మీరు ప్రతి ప్రోగ్రామ్ ఒక్కసారి 10th ఎగ్జామ్ రాసేటప్పుడు ఎగ్జామ్ రాసినప్పుడు ఫెయిల్ అవుతాం, ఏది ప్రిపేర్ అవ్వకుండా. మరి ఫెయిల్ అయినప్పుడు ప్రిపేర్ అయ్యి కొంచెం కృషి చేసి పాస్ అయితే అప్పుడు ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుంది. రిజల్ట్లో పాస్ రిజల్ట్ వస్తే ఫెయిల్ అవుతూ పాస్ అయితే అదేనండి. మీరు ఎన్ఎస్ఎస్ యూనిట్ ఉంచుకోవటం కాదండి, ఎన్ఎస్ఎస్ యూనిట్లో స్పెషల్ క్యాంపు మీరు ధైర్యంగా కండక్ట్ చేయడానికి ముందుకు రండి, స్పెషల్ క్యాంప్ కండక్ట్ చేయండి. ఇలాంటి అచీవ్మెంట్స్ వాలంటీర్స్కి ఏమో రికగ్నేషన్ ఉంటుంది, ప్రోగ్రామ్ ఆఫీసర్స్ రికగ్నేషన్ ఉంటుంది. అలాంటి రికగ్నేషన్ యూనివర్సిటీ లెవెల్లో సాధిస్తారు, స్టేట్ లెవెల్లో మేము ఇస్తాం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ లెవెల్లో ఇస్తుంది. ఇవన్నిటికీ కారణం ఏంటంటే మీరు హోల్ హార్టెడ్గా ఎన్ఎస్ఎస్ని ఓన్ చేసుకొని చేస్తే మాత్రం చూస్తే రాదండి, చేయండి. నేను యాక్టివిటీస్ చూస్తూ చేయలేదండి, చేస్తూ చేశానండి. వాలంటీర్స్కి నేను ఒక లీడర్గా ఉన్నాను. సో మీరు కూడాను చూస్తూ కాదండి, చేస్తూ యాక్టివిటీస్ని స్ట్రెంగ్థెన్ చేయండి. ఎన్ఎస్ఎస్ వాళ్ళని భవిష్యత్ తరాలకి యూత్కి విజన్ 2047 యూత్ అనేది ఫ్రంట్ లైన్లో కావాలన్నారు. దానికి సంబంధించి వారికి దిక్సూచిగా మీరుండండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు సపోర్ట్ చేస్తుంది, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనకు సపోర్ట్ చేస్తుంది. ఎన్ఎస్ఎస్ ఎప్పుడు కూడా మీకు ఏంటంటే ఉంటుంది. దయచేసి ప్రతి ప్రోగ్రామ్ ఆఫీసర్ రెస్పెక్టెడ్ ఆఫీసర్స్ మీరు స్పెషల్ క్యాంప్ కండక్ట్ చేయండి. మనకి ఫండ్స్ ఉన్నాయి. Phase 1 గ్రాంట్స్ వచ్చిన 48 అవర్స్లో రిలీజ్ చేశాం, Phase 2 గ్రాంట్స్ వచ్చిన 48 అవర్స్లో రిలీజ్ చేశాం. అందులో 70% ఆఫ్ గ్రాంట్స్ స్పెషల్ క్యాంప్ ఇచ్చారు. Phase 2 యూటిలైజేషన్ జరిగితే Phase 3 గ్రాంట్స్ వస్తాయి January 15 తర్వాత. ఎవరైతే ఇంకా పెండింగ్ ఉన్నారో మీరు ప్రపోజల్స్ పంపించండి. January 15 లోపు కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేయని వాళ్ళు January 15 తర్వాత ప్రపోజల్స్ ఇవ్వండి. అన్నిటికీ 2047 2172 యూనిట్స్కి 20 అవుట్ ఆఫ్ 2172లో మరి 2045 యాక్టివ్గా ఉన్నాయి. యూటిలైజేషన్ జరుగుతుంది. రెగ్యులర్ యాక్టివిటీస్ యూటిలైజ్ చేసుకుంటున్నారు, కానీ స్పెషల్ క్యాంప్ ఎవరు రావట్లేదు. ప్రతి ఒక్కరూ స్పెషల్ క్యాంప్ చేయాల్సింది. అది మన యూనివర్సిటీలో 100% 192 యూనిట్స్ అంటే 192 యూనిట్స్ స్పెషల్ క్యాంప్ చేయాల్సిందే, ఎఫెక్టివ్గా చేయాల్సిందే. వాళ్ళ గ్రాంట్స్ అన్నీ కూడా Phase 3 ఇచ్చేస్తామండి. గవర్నమెంట్ గ్రాంట్స్ ఇస్తుంది, మనం చూస్తే కుదరదండి, చేయాలండి. ఎన్ఎస్ఎస్ని కమ్యూనిటీలో తీసుకెళ్లాలండి. అది ఒకే ఒక ప్లాట్ఫామ్ అండి, స్పెషల్ క్యాంప్ ప్లాట్ఫామ్. ప్రతి ఒక్కరికి కూడాను ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. ఆఫీసర్ ఎన్ఎస్ఎస్ ఓన్ చేసుకోండి. యాజ్ అన్ ఆఫీసర్గా చెప్పారు సార్, గ్రీన్ పెన్ అనేది సురేష్ గారు చెప్పారు. ఒక ఆఫీసర్ గ్రీన్ పెన్ మరి కోఆర్డినేటర్ గారికి ఉంది, స్టేట్ ఆఫీసర్కి ఉంది, ఆఫీసర్స్కి ఉంది. ఆ గ్రీన్ పెన్ మంచిగా ఉపయోగించండి, మంచి పనులకు ఉపయోగించండి. అట్ ద సేమ్ టైం మీరు ఒక్కసారి స్పెషల్ క్యాంప్ టేస్ట్ చూడండి, ఆ కమ్యూనిటీ నుంచి వచ్చే అప్లాజెస్ చూడండి, వాలంటీర్స్ నుంచి వచ్చే అప్లాజెస్ చూడండి. అది జీవితకాలం ఇక్కడ గుర్తుంటుందండి. సో దయచేసి ఎన్ఎస్ఎస్లో ఓన్ చేసుకోండి. మన యూనివర్సిటీ స్టేట్ యూనివర్సిటీస్లో కన్నా బెస్ట్ యూనివర్సిటీగా ఎన్ఎస్ఎస్లో ఫ్రంట్ లైన్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవార్డీస్ అందరికీ కూడాను నా